యూరియా దొరకక రైతులు ఎట్లా గోసపడుతున్నారో మన జోర్దార్లో కూడా చూస్తూనే ఉన్నాం. ఆయన కూడా పాపం రైతుల కష్టాలు మాత్రం తీరుతూనే లేవు. అందుకే ఈ ఊరి రైతులు యూరియా కోసానికి పంట చేనులనే ఎట్లా నిరసన చేసిండ్రో చూడుండ్రి. మాకు సరిపడే యూరియా ఇవ్వండి, మాకు సరిపడే యూరియా ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, మాకు సరిపడే యూరియా ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. ఓ అమ్మో, ఎన్నో తీర్ల నిరసనలు చేసిన వాళ్ళని చూసినాం గానీ వీళ్ళు మాత్రం ఏకంగా మాకు యూరియా సరిపోయినంత ఇయ్యకుంటే ఉరే ఇవ్వనే అంటున్నారు కదా. మీదికెంచి కండ్ల గంతలు కట్టుకొని చేతులను తాళ్లతోని కట్టేసుకొని ఫ్లకార్లు పట్టుకొని నినాదాలు చేసుకుంటా ఈ తీరుగా నిరసన చేసిర్రు వీళ్ళు. షాప్ లో లేని యూరియా యాప్ లో ఎక్కడ ఉంటది ముఖ్యమంత్రి గారు అని ఒగలు. వృద్ధాప్య రైతుల ఫింగర్స్ యాప్ లో వస్తలేవు, యూరియా తీసుకుంటే ఎట్లా ముఖ్యమంత్రి గారు అని ఇంకొగలు. మాకు సరిపడా యూరియా ఇవ్వండి లేకుంటే మాకు ఉరి వేయండి అని ఇంకొగలు. ఇట్లా తీర్ల నినాదాలు రాసి నిరసన దిగిర్రు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకురకే ఊరి రైతులు నిరసన చేసిర్రు. ఇట్లా మరి వాళ్ళు ఇట్లా ఎందుకు నిరసన చేసిర్రో ఈ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. యూరియా దొరకక రబ్బీ పంట వేసి ఎన్ని రోజులైంది, మరి మీరు యాప్ల ద్వారా పోయి షాప్ లో కొనమంటున్నారు, మరి ఆన్లైన్ స్మార్ట్ ఫోన్లు లేవు. విన్నారు కదా ఈ అన్న చెప్పిన ముచ్చట. ఈ యాపులు గీపులు ఏం లేకుండా ఇదివరకు యూరియా బస్తాలు రైతులకు ఎట్లిచ్చిర్రో గదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఇయ్యాలే. అంతేగాని ఇటువంటి కొత్త కొత్త పద్ధతులు తెచ్చి మా మారుమూల ప్రాంత రైతులను ఇబ్బంది పెట్టవద్దని అనబట్టిండు. ఓ దిక్కు సోయా పంట కొనే దిక్కు లేదు, ఇంకో దిక్కు యూరియా కష్టాలు. పంట వండించేందుకు రైతులు ఇన్ని కష్టాలు పడాలని గరానికి వచ్చిర్రు అక్కడి రైతులు. ఇప్పటికైనా రైతులందరి తిప్పలు చెప్పున తీర్వాలని డిమాండ్ చేసిర్రు అక్కడి రైతన్నలు. కానీ వ్యవసాయ మంత్రి తుమ్మల సారేమో మొన్నట్ల శాసన మండలిలో మాట్లాడుకుంటా అసలు రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నాడు. ఈ దాడవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకు రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. కాకపోతే రైతులు ఓపెన్ చేయక ముందే తెల్లారుజామున వెళ్ళి నుంచున్నారు, క్యూలో ఉన్నారు అని అంటే 1-2 సెంటర్లో జరుగుతుంది. 12,000 సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వెసులుబాటు ఉంది. కలెక్టర్లు ఎంత అడిగితే అంతా మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా ఇంకా 2 లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడో 15-20 సెంటర్లలో 2-3 సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచుంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు. సాక్షాత్తు వ్యవసాయ మంత్రి ఏమో రాష్ట్రంలో సరిపోయినంత యూరియా ఉన్నది, 1-2 జాగాల రైతుల షాపులు తీయక ముందే పోయి ఇబ్బంది పడుతున్నారని చెప్పిండు. మరిగా మోక మీదనేమో రైతులు గిట్లా అంటున్నారు. మరి దీంట్లో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఏందో సర్కార్ ఆఫీసర్లే తేల్చాలిగా. మాకు సరిపడే యూరియా ఇవ్వండి, మాకు సరిపడే యూరియా ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, మాకు సరిపడే యూరియా ఇవ్వండి ముఖ్యమంత్రి గారు.